హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను పన్నీర్ పొటాటో స్టఫ్డ్ పరాటా చేశానండి. చాలా చాలా బాగా వచ్చింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేశారు. దానికి నేను ఫస్ట్ గోధుమ పిండి, ఒక 2 స్పూన్ మైదా వాటర్తో కలుపుకున్నాను. లాస్ట్లో నూనె వేసుకొని సాఫ్ట్గా కలుపుకుంటే చాలా బాగా వస్తుంది. స్టఫింగ్ కోసం పన్నీర్ తురిమేసుకున్నాను. అందులో బాయిల్ పొటాటో కూడా తురిమేసుకొని మెత్తగా కలుపుకోవాలి. సాల్ట్ కొంచెం, కారం, జీరా పౌడర్, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, కొంచెం వాము వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. వాము కూడా వేసుకుంటే డైజెషన్కి కూడా ప్రాబ్లం ఉండదు. ఈ పరాటాకి ఒక మంచి డిప్పింగ్ చేసుకున్నానండి. టొమాటో సాల్సా, టొమాటో, గ్రీన్ చిల్లీ, వెల్లుల్లి 2, సాల్ట్, లైట్గా షుగరు, కొత్తిమీర వేసేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ చేసుకుంటే మంచి టొమాటో సాల్సా రెడీ అయిపోతుంది మీకు. ఇప్పుడు పరోటా కోసం లైట్గా చపాతీ ఒత్తేసుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ పొటాటో స్టఫ్ని పెట్టేసుకొని చూపించిన విధంగా రోల్ చేసుకోవాలండి. అలా చేసుకుంటే స్టఫింగ్ బయటికి రాకుండా చాలా బాగా వస్తుంది. కొంచెం మందంగా ఒత్తేసుకోవాలండి. బాగా పల్చగా ఒత్తేస్తే స్టఫింగ్ బయటకు వచ్చేసి అంత బాగోదు. లైట్గా కొంచెం మందంగా ఒత్తుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేను దీన్ని గీతో కానీ బటర్తో కానీ కాల్చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా బాగా వస్తుందండి పరోటా. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈ పరోటా పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు వదలకుండా. మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లంచ్ బాక్సులకి అయితే మంచి చాయిస్ అండి ఇది. ఏ వెజిటేబుల్ అయినా ఏదైనా స్టఫ్ చేసేసుకొని పరాటా పెడితే పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేసేస్తారు. ఇంక ఇది ప్లేటింగ్లో చేసేసుకుందాం. మంచిగా కాల్చేసుకున్నాక దీన్ని సాల్సా, మనం చేసుకున్న టొమాటో సాల్సా, కర్డ్, చట్నీతో నంచుకుంటే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.